ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నేను ఆహ్వానించుకుంటున్న మా గృహాల్లోనికి నేను ప్రభా, మాకు కావలసిన సత్యవాక్యంతో మీరే మమ్మల్ని బలపరిచి మాకు కావలసిన ఆయన సమాధానమును ఆయన మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులకు సంవత్సరమైన దయా కిరీటాలతో నీ బిడ్డలను మీరే తృప్తిపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణములన్నింటినీ సుఖవంతం చేయండి అయ్యా. ఎవరైతే రోగులై ఉన్నారో ఇప్పుడు వారిని ముట్టి స్వస్థపరచమని యేసు శక్తిగల నామంలో ఈ మాటలు వింటున్న ప్రతి గృహాన్ని, ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించున్న మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చాలా అవసరమైన మాట అండి. ఏంటంటే మనకు ఒక్కొక్కసారి మన ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, మనకి ఉద్దేశాలు డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఆ ఆలోచనల ద్వారా మనం మోసపోతూ ఉంటాం చాలాసార్లు. అందుకని ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే రాంగ్ చాయిస్ను మనం ఎక్కువగా కలిగి ఉంటాం. అది ఎడ్యుకేషన్ అయినా, వివాహం గురించి అయినా, వేరే పై క్లాసులకి చదువుకోవడానికి వెళ్తున్నా, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఇల్లు అమ్మాలన్నా, ఏదైనా మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల ద్వారా ఎన్నో సమస్యలు మనం తెచ్చుకుంటాం. ఆ తర్వాత ఎందుకు ఇలా చేశానబ్బా, ఇలా చేసి ఉండకపోతే బాగున్ను అని మానసికంగా కృంగిపోతూ ఉంటాం. ఉదాహరణకు ఇశ్రాయేలుకు యాజకుడిగాను, అలాగే ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను సమూయేలు ఉన్నాడండి. సమూయేలు వృద్ధుడైన తర్వాత ఆయనకి 2 కుమారులు ఉన్నారు. జ్యేష్ఠుడు యోవేలు, రెండోవాడు అబియా. ఈ 2 కుమారులు జడ్జెస్గా వ్యవహరిస్తున్నారు. తండ్రి తర్వాత మరి పోస్ట్ కదా, జడ్జెస్గా ఉన్నారు. వారి పాలనలో అక్కడ ఉంటున్న ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా అవస్థలు పడ్డారు. ఎందుకు అంటే వీరు బహు లంచగొండులు, సరైన తీర్పు తీర్చకపోవటం వల్ల, అన్యాయపు తీర్పులు తీర్చడం వల్ల, లంచాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ప్రజలను అనేకమైన ఇబ్బందులు పెట్టారండి. ప్రజలను వారు చేస్తున్న పనులు చూడలేక, ప్రజలు వారు చేస్తున్న అక్రమాలు అన్యాయాలు చూడలేక సమూయేలు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు ప్రజలు, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతన్ని అడిగారు. మాకు రాజు కావాలి, ఎందుకంటే నీ కుమారుల ద్వారా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు రాజు కావాలి. అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మాకే రాజు లేడని ఆ ప్రజలు మరి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు మరి సమూయేలు చాలా చక్కగా వారికి వివరిస్తాడు. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే వంశపారంపర్యంగా తండ్రి చేస్తున్నది పిల్లలకు ఆపాదిస్తూ ఉంటారు. పిల్లల యొక్క ఇష్టాలు చూడరు. డాక్టర్ కొడుకు అనుకోండి, డాక్టర్ అయిపోవాలి. ఒక యాక్టర్ కొడుకు అనుకోండి, యాక్టర్ అయిపోవాలి. ఒక పాస్టర్ కొడుకు అనుకోండి, పాస్టర్ అయిపోవాలి. ఇటువంటి రాంగ్ నిర్ణయాలు ద్వారా ఇటు ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అటు వారు మోసపోతారు. వారికి ఇష్టం ఏదో ఉందో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. మన పిల్లల యొక్క ఇష్టాలు మనం గ్రహించుకొని వారి యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలి తప్ప మనం ఏదైతే మన పిల్లల అదే అవడం అనేది అది రాంగ్ చాయిస్ అవుతుంది అనమాట. ఆ ప్రజలు అడుగుతారు సమూయేలు దగ్గరికి వచ్చి, మాకు రాజు కావాలి అని అడిగితే ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని అడగగానే ఒక విధంగా వారు పోరాడినట్లే చెప్పొచ్చు. సమూయేలు దగ్గరికి వచ్చి గోలాడుతున్నారు, ఒక ధర్నా చేస్తారు చూసారా, ధర్నా చేస్తున్నట్టు వచ్చి కూర్చున్నారు ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి. సమూయేలు అంటాడు, వద్దురా బాబు, మీకు రాజు వద్దు, మీ మీద అధికారులు ఎవరైనా ఉంటే వారు మిమ్మల్ని బానిసలుగా చూస్తారు, మీరు ఫ్రీగా ఉండలేరు.
అని ఎంత చెప్పినా ప్రజలు వినలేదండి. మీ మీద అధికారులు అయిపోతారు, వారు నియంతలు అయిపోతారు, వద్దురని చెప్పినప్పుడు కూడా ప్రజలు ససేమరి వినలేదు, పోరాటమే చేశారు, మాకు రాజు కావాలని. సమూయేలు ప్రార్థన చేయగా వారి నిమిత్తంగా ఈ దేశానికి వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి రాజుని ఇవ్వు ప్రభువా అని అడిగితే, మరి సమూయేలు ప్రార్థన చేయగా మరి కీషు కుమారుడైనటువంటి బెన్యామీనుడైనటువంటి కీషు కుమారుడైనటువంటి సౌలును దేవుడు చూపిస్తాడు. సౌలును రాజుగా పట్టాభిషేకం చేశాడు. తైలం పోసి సౌలును రాజుగా నిర్మించాడు. సమూయేలు ఇశ్రాయేలు చేసే పాపముల గురించి సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు కూడా ఒక చిన్న రాంగ్ చాయిస్ ద్వారా, ఒక రాంగ్ స్టెప్ వల్ల, ఒక రాంగ్ అంటే తప్పుడు నిర్ణయం ద్వారా తన యొక్క ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాడు సౌలు. ఏంటి అంటే, సమూయేలు ఇశ్రాయేలు చేసే పాపముల గురించి దేశంలో దేవునికి విరోధంగా ఉంటున్నారు కనుక మనం అందరం కలిసి గిల్గాలులో దేవునికి ఒక దహన బలి అర్పిద్దాము అని చెప్పి, ఎందుకనో మరి ఒక 7 days రాలేకపోతాడు సమూయేలు. సమూయేలు రాలేదని కంగారు పడిపోయి ఏం చేశాడంటే, అతడే ఆ బలిని అర్పించడానికి సిద్ధమైపోయాడు. ఈ మాటలు మనకి మొదటి సమూయేలు గ్రంథము 13:10లో, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనాలు చేయడానికే బయలుదేరగా 11వ వచనంలో, సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోటయు, ఫిలిస్తీయులు మిక్మాషులో కూడినట్టు నేను చూచి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ 12వ వచనంలో అంటాడు. మొదటి సమూయేలు 13:12లో సమూయేలు అంటున్నాడు, యెహోవాను శాంతింపపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలకు వచ్చి నా మీద పడుదురని. ఈ మాట సౌలు అంటున్నాడు సమూయేలుతో. ఆ మొదటి సమూయేలు 13:12 ఏమంటున్నాడు, ఇంకాను యెహోవాను శాంతింపపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించేసాను అంటున్నాడు. దానికి సౌలు కాస్త హర్ట్ అయ్యాడు, బాధపడ్డాడు. సౌలు అంటున్నాడు మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీకేం చెప్పాడు దేవుడు, నువ్వేం చేయాలో అదే చేయాలన్నట్లుగా. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అని సమూయేలు సౌలుతో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరు చేయవలసిన పని వారే చేయాలండి. యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి. కింద పనివారు ఉంటున్న పనివారు చేయవలసిన పని పనివారు చేయాలి. అంతే తప్ప మనం యాజక పని మనం చేయకూడదు. అలాగే సౌలు చేసి తన యొక్క జీవితానికి ముప్పు తెచ్చుకున్నాడు, ప్రాబ్లం తెచ్చుకున్నాడు, దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే సౌలు, దావీదు, సొలొమోను వీరు యునైటెడ్గా ఇశ్రాయేల్ కింగ్డమ్ను వీరు పాలించారు. ఎంతకాలం అంటే 40 120 years. దావీదు 40 years, సౌలు 40 years, సొలొమోను 40 years పాలించారు. అటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఇశ్రాయేల్ కింగ్డమ్ను మరి సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము వచ్చాడు. ఈ యొక్క రెహబాము తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా మరి ఏమైందంటే, ఇశ్రాయేల్ రాజ్యం యునైటెడ్గా కలిసి ఉన్న రాజ్యం ఏమైపోయిందంటే 2 ముక్కలుగా చేర్చబడింది. ఈ మాటలను బట్టి మన పిల్లలు కాలేజీలోకి వెళ్తున్న టైంలో కానీ, వారి యొక్క వివాహాల గురించి కానీ, మన యొక్క బిజినెస్లో కానీ, ఇల్లు కొనుక్కోవటంలో కానీ, ఇల్లు అమ్మటంలో కానీ, ఇంకా ఇలా ఏదైతే మనం పనులు చేస్తామో ఆ చేసే పనుల ద్వారా మనము సరైన నిర్ణయాలు కానీ తీసుకోకపోతే ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్కి మనం గురవుతున్న ప్రియ సహోదరుడా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఆహాబు అనే రాజు, ఇశ్రాయేల్ రాజు ఆహాబు. ఈ ఆహాబు అనే రాజు చాలా ధనికుడు, దుర్మార్గుడు అని కూడా చెప్పవచ్చు. ఇశ్రాయేల్ రాజులో దుర్మార్గుడు ఎవరు అని చెప్తే ఆహాబునే చెప్తారు. అయితే అతని యొక్క కోటను ఆనుకుని నాబోతు ద్రాక్ష తోట ఉంది. ఆ నాబోతు ద్రాక్ష తోటను అతడు చెడు ఉద్దేశంతో అతడు తీసుకున్న నిర్ణయం చూడడం ఎలాగుందో. అతని
తోట మీద, నాబోతు తోట మీద ఇతను కన్నుపడింది. అతడు నా పిత్రార్జితం నేను ఇవ్వననేసరికి రాళ్లతో కొట్టి అన్యాయంగా చంపించారు. మరి ఆ పొలాన్ని తీసుకోవాలని, ద్రాక్ష తోటను తీసుకోవాలని తీసుకున్న నిర్ణయము ఏమైందండి? ఆహాబుకి అది ఉరిగా అయింది. ఆ యొక్క నిర్భాగ్యుని చంపటం వల్ల దాని ఫలము ఏమైందంటే ఆహాబుకి ఒక ఉరి అయిపోయింది. అన్యాయంగా చంపించాడు నాబోతును. ఆహాబు కూడా అలాగే దారుణంగా చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిర్ణయాలు తీసుకునే ముందు మనం ఏమైతే పనులు చేస్తున్నామో, ఏమైతే అవ్వాలనుకుంటున్నామో ఆ చేసే ముందు, మనం చేసే పనుల ముందు, మనం తీసుకునే నిర్ణయాల ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. దానికన్నా ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఏమైతే నిర్ణయం తీసుకుంటున్నామో ఆ తీసుకునే నిర్ణయమును ముందు ప్రభు పాదాల యొద్ద పెట్టి, ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థించి, ఆ నిర్ణయం కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళండి. ప్రభు మీతో ఉంటాడు. కనుక మనం ఏ నిర్ణయం తీసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పుడు నిర్ణయాల ద్వారా మనం బాధపడతాం, మన ప్రియులు కూడా బాధపడి చాలా అవస్థలకు మనం గురవుతాం. కనుక మనం వచ్చే నిర్ణయం ఏమైనప్పుడు కూడా ఆలోచించి ప్రార్థనలో కనిపెట్టుకొని ప్రభు యొక్క ఆలోచన ఏమైందో గ్రహించి అప్పుడు ముందుకు వెళ్ళండి. మనం ఏం చేసినప్పుడు కూడా దేవుడు మనం సక్సెస్లోనికి తీసుకొని వెళ్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.